ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ ఒకటి మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కూడా చెప్పండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంకా సాయంత్రం పూట పనులు అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా ఈ మధ్య ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా, ఇంకా అందుకోసం 5:30 అయిన తర్వాతే పని చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ముందే చెయ్యాలి అంటే ఎచ్చగా సెగలు కొడతా, అసలు బయటికి రావాలి అంటే కూడా కళ్ళు మంటలుగా ఎచ్చగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు టైము 5:30 అయ్యింది, అయినా కూడా చూడండి ఎండ ఎలా ఉందో. ఇంక గాలికి పాచి ఊడుస్తుంటే ఎటు పడితే అటు ఎదురెళ్ళిపోతుందనమాట. అందుకోసం ఈ ఎండాకాలం అన్ని రోజులు గాలి ఎటు వస్తే అటే ఊడుస్తూ ఉంటాను. లేకపోతే ఎదురొచ్చేసి ఎటుదటు వెళ్ళిపోయిద్దనమాట పాసి. ఇంక మొత్తం ఊడ్చేసి శుభ్రంగా ఎత్తి పారబోసేసాను. ఇంక పాసి ఊడవటం అయిపోయిన తర్వాత ఇంక మొక్కలకు కూడా నీళ్లు పెడదామని చెప్పి ఇంక నీళ్ళైతే పట్టుకొచ్చా. ఇంక ఈ ఎండలకి ఈ కుండీల్లో రోజు పోస్తానే ఉన్నా కూడా ఇంకా వడిలిపోతూ ఉంటున్నాయి. ఇంకా ప్రతిరోజు పొయ్యాల్సిందేనమాట ఈ మొక్కలకి. నిన్న ఒక విషయం జరిగింది, మొక్కలు అనంగానే గుర్తొచ్చిందనమాట. బయట నేను గేదెలకి మనం బలానికి పోసిన డబ్బాలు కట్ చేసి కలర్స్ వేసి ముగ్గులు వేశాను కదా, ఆ కుండీలు ఏం చేశానంటే బాగుంటాయి అని చెప్పి 2 కుండీలు బయట ప్రహరీ గోడ మీద పెట్టాను. క్రోటన్ మొక్కలు పెట్టాననమాట. పెడితే ఎవరో తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఇలాంటివి కుండీలు, మొక్కలు ఇవి కూడా తీసుకెళ్తుంటే ఇంక మనం ఏం చేయాలి చెప్పండి? ఇంక చేతులాడిచ్చే వాళ్ళ గుణం ఇంక ఎక్కడున్నా మనం ఏం చేయలేము. అందరూ మనవాళ్లే అనుకోవటం తప్పు కాదు కానీ, అందరి మనస్తత్వం ఒకేలా ఉంటుంది అనుకోవటం తప్పు. ఒక తల్లికి పుట్టిన పిల్లలే ఒకేలా ఉండరు. ఇంక బయట వాళ్ళు అందరూ మనలాగే ఉంటారు అని అనుకోవటం చాలా తప్పనమాట. ఇంకా వాళ్ళ గుణం అది అనుకోవటమే. ఇంక ఇలాంటి చిన్న చిన్నవి కూడా తీసుకెళ్ళిపోతుంటే ఇంకా వాళ్ళ బుద్ధి అనుకోవటం వదిలేసేయటమే. ఇంక బయట పెట్టిన ఇలాంటి చిన్న చిన్న వస్తువులకే గ్యారంటీ లేదు. ఇంకా అంత రేటు పెరిగిపోయిన బంగారము, వెండి, ఇంకా పెద్ద పెద్ద వస్తువులు పోవటంలో విచిత్రమే ఉంది చెప్పండి. ఇంకా అసలు వాళ్ళ బుద్ధి అది అనుకొని ఇక వదిలేసాననమాట. ఇంకా ఏదైనా సరే ప్రతిదీ మనం ఇంట్లో దాచుకోవాలి, ఇంట్లోనే పెట్టుకోవాలి అంటే కుదరదు కదా. బయట అందంగా ఉంటాయి. ఆ క్రోటన్ మొక్కలు పెరిగితే బయట బాగుంటుంది, లుక్ బాగుండిద్ది అన్న ఉద్దేశంతో పెట్టాను. ఇంకా అవైతే తీసుకెళ్ళిపోయారనమాట. సరేలే ఇంకా మనం చేసేదేముంది అని చెప్పి వదిలేశాను. ఇప్పుడు మొక్కలు అనగానే గుర్తొచ్చింది. ఇంకా ఈ కుండీల్లో మొక్కలు నేను నీళ్లు పోస్తానే ఉంటున్నాను, కానీ ఏంటో అంత బాగా ఏం పెరగట్లేదు ఇవి. ఈ బయట ఇప్పుడు ఈ టైం అయినా కూడా అసలు ఎచ్చగా సెగ్గొడుతుందండి ఈ ఎండలకి. అసలు మనకే ఇలా ఉంది అంటే ఇంకా పెద్దవాళ్ళ పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో చూడండి. అసలు మామూలుగా ఉండలేదు ఈ ఎండలైతే. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది నాకు. మాకు ఇంటి ముందు పొలం వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చెప్తున్నారనమాట, పొలం కూడా వెళ్ళలేకపోతున్నామక్క, అసలు ఎండలు విపరీతంగా ఉంటున్నాయి అని. ఇంక ఈరోజైతే వెళ్ళి మధ్యాహ్నం నుంచే తిరిగి వచ్చేసారు. ఇంకంత విపరీతంగా ఉన్నాయన్నమాట ఎండలు. అయినా ఏ పని తప్పదు కదా. ఇంక బయట ఓడవటం అయిపోయిన తర్వాత మొక్కలకు నీళ్లు పెట్టేశాను. నీళ్లు కూడా పెట్టిన తర్వాత ఇంక ఇక్కడ కొంచెం షెల్ఫ్లు అయ్యి సర్దాల్సినవి ఉన్నాయన్నమాట. ఇంకా అవి సర్దుకుందాము అని చెప్పి ఇంక వచ్చేసాను. అసలు మీరు నమ్మరు, ఫ్యాన్ తిరుగుతానే ఉంది. అసలు ఎంత చెమటలు పోసినాయి అంటే ఉడుక్కుపోయిందనమాట. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, ఇక్కడ ఈ రేకుల షెడ్లో ఎక్కువసేపు కూర్చోలేము, ఉడుకుపోతూ ఉంటుంది అని. ఇంకా అసలు నేను ఈ మొత్తం సర్దేలోపు పైనుంచి కిందకి తడిచిపోయాను అనమాట, స్నానం చేసినట్టుగా. అంత చెమటలు పోసేసినాయి. ఇంకా ఇటువైపు 2 అరలు నిన్న సర్దాను. ఇంకా ఈ ఉడకపోతే కూర్చోలేక 2 అరలు సర్దేసి వెళ్ళిపోయాననమాట. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ 2 అరలు సర్దుదాము అని ఇంక స్టార్ట్ చేశాను. నాకు ఇట్లా అంతా ఆగమాగంగా ఉంటే అస్సలు చూడబుద్ధి కాదు. ఇంక మొత్తం ఒకే రోజు చేసుకోలేకపోయినా రోజుకు కొంచెం, అంటే నాకు కుదిరిన దాన్ని బట్టి రోజుకొక షెల్ఫ్ అన్నా సర్దుదాం అన్నట్టుగా ఇంకా నిన్న కొన్ని సర్దాను. ఇంక ఈరోజైతే కొన్ని తీశాను. అసలు ఇంకా సర్దిన దాకా అసలు ఎప్పుడెప్పుడు సర్దుదామా అనిపించింది. ఎందుకంటే ఇంకా అవి ఒకటి తీస్తుంటే 4 పడిపోతున్నాయి. అదొకటి. బట్టలు కూడా ఎవరి ఏంటి అనేది కూడా అర్థం కాకుండా అట్లా కొవ్వల్లే అయిపోయినాయి అనమాట. ఇంకా ఒక సైడ్ అంతానేమో మనం సేల్ కోసం తెచ్చిన బట్టలు సర్దాను. ఇంక ఇక్కడ నేను సర్దుతున్న ఈ 2 అరలు, అంటే నేను సర్దార కిందర 2 అరలు మనకి స్టిచ్చింగ్కి ఇచ్చే బట్టలు, మళ్ళనేమో లేసులు, అలాగే దారపుండలు, అలాంటివన్నీ ఈ 2 అరల్లో పెట్టుకుంటున్నాను.
ఇంకా ఇవి కూడా సర్దుదాము, ఆగమాగంగా ఉన్నాయి అని చెప్పి ఇంకా సర్దుతున్నాననమాట. ఇంకా ఇక్కడే ఒక 10 చీరల దాకా కూడా సేల్‌కి తెచ్చిన చీరలే పెట్టాననమాట. ఎందుకంటే ఇటు సైడు మనకి ప్లేస్ సరిపోలేదు. అందుకోసం ఇటు పెట్టాననమాట. ఒక 7, 8 చీరలో ఏమో ఉన్నాయి. ఇంకా అవి కూడా పెట్టాను. ఇంకా చాలా వరకి ఇంట్లోనే అట్టి పెడుతున్నాననమాట. స్టిచ్చింగ్‌కి ఇచ్చినవి. ఎందుకంటే కొన్ని కాస్ట్‌లీ శారీసు అలాంటివి ఉంటాయి కదా! కట్ చేసిన బ్లౌజులు అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. లైనింగులు అలాంటివి ఇక్కడ పెట్టుకుంటా. శారీస్ వరకి కొంచెం కాస్ట్‌లీ శారీస్ అలాంటివి ఉన్నాయి అనుకోండి, ఇంకా అవైతే ఇంట్లోనే ఒక షెల్ఫ్‌లో పెట్టుకుంటాననమాట. స్టిచ్ చేసేటప్పుడు తీసుకొస్తాను. స్టిచ్ చేయంగానే మళ్ళీ తీసుకెళ్ళి ఇంట్లోనే పెడతాననమాట. ఎందుకంటే మనది రేకుల షెడ్ కదా! ఏదన్నా ఎనకమాల చేలున్నాయి. గబాల్న ఎలికలు అయ్యి వచ్చినాయి అనుకోండి, మళ్ళీ ఇబ్బంది అయిద్ది కదా! ఎందుకైనా అంటే తలుపులు, కిటికీలు అన్నీ జాగ్రత్తగానే వేసి ఉంచుతాను. ఎందుకైనా మంచిది. మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది కదా! ఇంక తర్వాత ఏదన్నా అయ్యిందనుకోండి, మళ్ళీ ఇబ్బంది పడాల్సి వచ్చిద్ది అని ఎందుకైనా మంచిదిలని ఇక ముందుగానే ఇంట్లో పెడతా ఉంటాను. ఇంకా నిన్న హనీ అంటూ నాకు ఇక్కడ ఏంటో కదిలిన సౌండ్ వచ్చింది, ఎలికేమన్నా ఉందేమో అని కూడా అనిందనమాట. అందుకని కూడా నిన్న ఇటువైపు షెల్ఫ్ అంతా సర్దేశాను వెంటనే. ఎందుకంటే ఏదన్నా ఎలిక అది ఉందనుకోండి మళ్ళీ మొత్తం కొట్టేసిద్ది కదా! ఇబ్బంది పడాల్సి వచ్చిద్ది, ఎందుకు వచ్చిన గోలే అని నిన్న హనీ చెప్పంగానే వెంటనే సర్దేశాను. ఎలికేం లేదు, ఏ బల్లో ఏదో కదిలిన సౌండ్ వచ్చి ఉంటది. ఇంక తనేమో ఎలిక అనుకుంది. నేను అక్కడికి అంటానే ఉన్నా, ఇదేంటి నేను జాగ్రత్తగానే తలుపులేసి ఉంచుతున్నాను కదా, ఎలిక ఎలా ఎళ్ళిందా అనుకున్నా. దేవుడి దయ వల్ల ఎలికేం లేదులెండి. ఇంకా ఏ బల్లో ఏదో అంటే కవర్లు ఉన్నాయి కదా, ఆ కవర్ల మీద కదిలేటప్పటికి సౌండ్ అలా వచ్చి ఉంటది తనకి. ఇంకా మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది కదా అని చెప్పి ఇంకా సర్దేశాననమాట. ఇంక ఇప్పుడు చూడండి, ఈ 2 అరలు సర్దినాక ఎంత నీట్‌గా ఉందో. ఇందాక పైకాన ఉన్నట్టుగా అనిపించిందా, ఇప్పుడు సర్దితే చూడండి సగం అర ఖాళీగా అనిపించింది. ఇంకా మొత్తం సర్దేసిన తర్వాత నీట్‌గా అనిపించిందనమాట. ఇంకా అవన్నీ సర్దతం అయిపోయిన తర్వాత ఇంక ఈ రూమ్ కూడా ఊడ్చేశాను. ఇంక ఇప్పుడు ఊడ్చి తలుపులేసి ఇంకా తాళం వేసేస్తాననమాట. మళ్ళీ రేపు పొద్దున మిషన్ పెట్టాలి అనుకున్నప్పుడు వచ్చి తీస్తాను. ఇంకా నాకు కుదిరినప్పుడల్లా ఇంట్లో అయినా ఎక్కడైనా రోజు కొంచెం సర్దుకుంటా ఉంటాననమాట. అంటే డైలీ చేసే పనులతో పాటు ఇంట్లో షెల్ఫ్‌లైనా, వంటగదిలో ఎప్పుడప్పుడు ఖాళీ దొరికినప్పుడల్లా రోజు కొంచెం సర్దేసుకుంటా ఉంటాను. అప్పుడే కొంచెం మనకి చూడటానికి నీట్‌గా అనిపించిద్దనమాట. ఇంకా మొత్తం ఒకేసారి చేయాలన్నా కూడా చేయలేం కదా! ఇంకా మనకి నీట్‌గా ఉండటంతో పాటు ఎప్పుడప్పుడు చేసుకున్నాం అనుకోండి, మనకి పని కూడా ఈజీగా అనిపించిద్దనమాట. ఇంకా మొత్తం ఒకేసారి బయటేసి తోమాలి, దులపాలి అంటే ఒక రోజంతా పట్టిద్ది. అసలు ఒక రోజు కాదులెండి, 2, 3 రోజులు పట్టిద్ది. దానికన్నా మనకి ఖాళీ ఉన్నప్పుడల్లా రోజు కొంచెం సర్దేసుకొని శుభ్రం చేసుకుంటా ఉన్నాం అనుకోండి, మనకి పని ఈజీగా ఉంటదనమాట. ఇంకా నేనైతే ఎప్పుడు అలాగే చేస్తాను. ఇంకా ఖాళీ దొరికినప్పుడల్లా కొంచెం కొంచెం శుభ్రం చేసుకుంటా ఉంటాననమాట. ఇంకా నా పని విధానం అయితే ఇది. ఇంకిక్కడ మీకొక బాక్స్ అయితే చూపిస్తున్నా చూడండి. మా వారిని నేను ఏమడిగానంటే, డబ్బులు పెట్టుకొని తాళం వేయటానికి మనకి బాక్స్ లాంటి, అంటే మనకి నిలువుగా ఉండే బాక్సులుంటాయి చూసారా, అవి తీసుకురామని చెప్పాననమాట. ఎందుకంటే మామూలుగా మనకి ఏమంటారు దాన్ని నాకు ఒక్కోసారి పేర్లు కూడా గుర్తుకు రావు. నా మీద నాకే నవ్వొచ్చిద్ది. ఏంటో అసలు ఇక్కడ పల్లెటూరులో పుట్టలేదు, సిటీలో పుట్టినాడులాగా పేర్లు గుర్తురావు. సడన్‌గా ఆలోచిస్తా. అంటే లోపల ఆ పేరు గుర్తుంటది, బయటికి పేరు గుర్తురాదనమాట. అందుకు నవ్వొచ్చిద్ది. మనకి మట్టియి డబ్బులు దాసుకునేయి ఉంటాయి గదా, అవి పగలగొట్టాలి అంటే ముంతలు ముంతలకొచ్చిన తిప్పలు ఇప్పుడు గుర్తొచ్చింది పేరు. ముంతలకి డబ్బులు పెట్టుకొని అది పగలగొట్టాలంటే నాకు ప్రాణం ఉసూరుమనిపిస్తుందనమాట. అదొకటి 200, 300 లేనిదే రాటల్లా అది గూడా. చిన్నదే అంత రేట్ అమ్ముతున్నారు. మేము చిన్నప్పుడు రూ. 40, రూ. 50కి వచ్చేది. ఇప్పుడు అదే 300, 400 అమ్ముతున్నారు. డబ్బులకి డబ్బులు వేస్టు. ముందసలు అది పగలగొట్టాలంటే అస్సలు ప్రాణం అప్పట్లా. ఈ గోలంతా ఎందుకని చెప్పి స్టీల్‌దనుకోండి, దాంట్లో పెట్టేసుకొని మనం తాళం వేసుకుంటే మనకు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు, లేదంటే ఇంక అట్లాగే ఉంచొచ్చు. అందుకోసం అని చెప్పి అది తీసుకురామని చెప్తే మా వారు చూడండి సూట్ కేస్ లాంటిది తీసుకొచ్చారు. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉందనమాట. నేను చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు సేమ్ ఇలాంటిదే మనకి జనస్పేర్ ఉంటది చూసారా తెల్లది, అలాంటిది ఉండేదనమాట. నేను స్కూల్‌కి బుక్స్ అవి దాంట్లోనే తీసుకెళ్ళేదాన్ని. దానికి మళ్ళీ ఒక చిన్న తాళం కూడా వేసేదాన్ని అనమాట. ఫస్ట్‌లో మనకి బియ్యం గోతాలుంటాయి చూసారా, వాటితో సంచిలాగా
బ్యాగ్ లాగా కుట్టించి దాంట్లో పెట్టుకెళ్ళేవాళ్ళం. తర్వాత మా నాన్న పెట్టి తీసుకొచ్చాడనమాట. మా స్కూల్ మొత్తం మీద నేను ఒక్కదాన్నే అలాంటి పెట్టి తీసుకెళ్ళటం. అందరూ విచిత్రంగా చూసేవాళ్ళు. నాకైతే చాలా ప్రౌడ్‌గా అనిపిచ్చేది. ఎందుకంటే మనకంటూ అందరిలో ఒక ప్రత్యేకంగా కనిపించామనుకోండి, అదొక చెప్పలేని ఆనందం వేసేది కదా! నా ఫీలింగ్ అయితే అసలు ఇంక మాటల్లో చెప్పలేననమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. దాంట్లో ఏదో నిధులు, నిక్షేపాలు దాచినట్టు మళ్ళీ దానికొక చిన్న తాళం గూడా యేసేదాన్ననమాట. ఈ పెట్టి చూడంగానే నాకది గుర్తొచ్చింది. ఆహ్, 80స్, 90స్‌లో కూడా కాదులే 70స్, 80స్‌లో పుట్టే వాళ్ళకి తెలిసిద్ది. మనకి తెల్ల గోతాలతో సంచులు కుట్టించుకొని, బ్యాగ్‌లాగా కుట్టించుకొని స్కూల్‌కి తీసుకెళ్ళేవాళ్ళం. అప్పుడు చదువుకి విలువుండేది తప్పితే మిగతావి అంత పట్టించుకునేవాళ్ళు కాదనమాట. అంటే అంత ఆర్భాటాలకు పోయి కొనిపెట్టే రోజులు కూడా కాదు. ఇప్పుడైతే చదువుతో పాటు షూ ఏసుకోవాలి, ఆ బ్యాగులు కొనాలి, ఈ బ్యాగులు కొనాలి అని పై హంగామాలు ఎక్కువైపోయినాయి. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉందిలెండి. అయితే ఇంకా షెల్ఫ్‌లయి సర్దిన తర్వాత ఇంకా ఆ బాక్స్ చూడంగానే అవన్నీ గుర్తొచ్చినాయి అనమాట. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత వంకాయ పాలు పోసి వండాను. ఇంకా ఈ ఎండాకాలం వచ్చింది అంటే ఇంక ఇలా వంకాయ పాలు పోసి ఉండటం అంటే పాలకూరలు ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఇంకా రైస్ కూడా కడిగి పెట్టాననమాట. పాలు కాసి తోడు పెడదామని చెప్పి పాలు కూడా కాసి అక్కడ పెట్టాను. ఇంక ఇవి 2 చూడండి ఎంత హాయిగా పడుకున్నాయో చల్లటి గాలి తగులుతుంటే. ఇంక వీటికి కూడా అన్నం పెట్టేసి మేము కూడా తినేసి ఇలా ప్రశాంతంగా బయటైతే కూర్చున్నాం అనమాట. చల్లటి గాలి తగులుతుంది అని. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.